హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్ నేను లావణ్య ఊటుకురి. ఈ వారం వర్స్ట్ గేమరే కాదు, వర్స్ట్ చీఫ్ అంటే అభయ్ నవీనే. తన టీం ఓడిపోవడానికే ప్రధాన కారణం ఇతనే. తన టీంలో ఉన్న ఆడపిల్లలు కూడా దెబ్బలు తగులుతున్నా పోరాడి ఆడుతుంటే ఇతను మాత్రం చేతులే కాదు కాళ్ళు కూడా ఎత్తలేదు. ఇతను ఆడకుండా ఉండడమే కాకుండా తన టీం వాళ్ళను కూడా ఆడకుండా చేశాడు. అంతేకాదు బిగ్ బాస్ పనికిమాలిన గేమ్ ఇస్తున్నాడని, ఇలాంటి టాస్కులు పెట్టేవాడు అన్నం తింటున్నావా లేదా అని ఓ రేంజ్లో ఫైర్ అయ్యాడు. అభయ్ నవీన్ దూషించడంతో బిగ్ బాస్కి కోపం పొడుచుకొని వచ్చింది. అతను తిట్టినప్పుడు సమ్మగా విని ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చి ఏం నన్నే తిడతావా అసభ్య పదజాలంతో అని చీఫ్ని బాగానే అడిగాడు. అతని క్లాన్లోని 5గురు కూడా చీఫ్ కావడానికి అర్హత లేదని శిక్ష వేశాడు. ఇది బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఉండు, దొబ్బేస్తే దొబ్బే అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చాడు. దాంతో హట్ అయిపోయిన అభయ్ నవీన్, బిగ్ బాస్ నిన్ను ఏం తిట్టాడో చెప్పు, శనివారం నాగార్జున సార్ వచ్చి చెప్పే వరకు నేను ఆగలేను, నాకు ఇప్పుడే తెలియాలి అంటూ గట్టిగా నిలదీశాడు అభయ్. ఇక బిగ్ బాస్ లైవ్ ఎపిసోడ్లో అభయ్ నవీన్ ఏం మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం. నాకు నోరు ఆగదు, నేను ఏదైనా మాట్లాడతా. ఇక్కడికి వచ్చింది ఊరికే ఉండడానికి కాదు, మనకి ఏది అనిపిస్తే అది మాట్లాడతాం. అది బిగ్ బాస్కి నచ్చిందా నచ్చలేదా అన్నది నాకు అనవసరం. ఒకవేళ నచ్చకపోతే నాకు చెప్పాల్సింది. బిగ్ బాస్ హౌస్ గురించి ఇలా మాట్లాడడం తప్పు అని నాకు చెప్తే అనకుండా ఉండేవాడిని. నేను గేమ్లో ఓడిపోయినందుకు నాకు బిగ్ బాస్ రూల్స్ నచ్చలేదు, అందుకే ప్రశ్నించా. నచ్చకపోతే చెప్పకుండా ఎలా ఉంటాం, బరాబర్ చెప్తాం. నేను అసభ్యమైన పదజాలం వాడడానికి బిగ్ బాస్ నన్ను చీప్గా తొలగించారు, సో అది ఏంటో నాకు తెలుసుకోవాలి అనుంది అని చెప్పాడు అభయ్. ఇక నేను టంగ్ స్లిప్ అయ్యానని బిగ్ బాస్ క్లారిటీ ఇస్తే వినాలనుంది. మణికంఠ కోసం బిగ్ బాస్ చెప్తుంటే అతనేం నా కోసం ఆడడానికి రాలేదు కదా, అతని కోసం అతను ఆడాడు, నాకేం సంబంధం? వాటి లైఫ్ అంతా కూడా పక్కన పెట్టి ఇక్కడికి వచ్చాను, మరి వాడెందుకు నా వల్ల ఇబ్బంది పడుతున్నాడు అని ఆదిత్య ఓం దగ్గర తెగ బాధపడిపోయాడు అభయ్. అది కాదు అభయ్, అది క్లాన్ మొత్తానికి ఇచ్చిన గేమ్ కదా, క్లాన్కి చీఫ్వి నువ్వు కదా, సరే శనివారం నాగార్జున గారు చెప్తారు కదా అని ఆదిత్య ఓం సర్ది చెప్పే ప్రయత్నం చేసినా అభయ్ వినిపించుకోలేదు. ఇక బిగ్ బాస్ పలికిమాలినోడైతే మరి నువ్వేంటి అభయ్, చీ తూతూ అంటూ సిగ్గు అంటూ నేను క్లాన్కి చీఫ్గా సరిగ్గా లేదనకపోవడమే కదా అన్నా, నన్ను తీసేశాడు బిగ్ బాస్ అని ఫీల్ అయ్యాడు. నేను తప్పు చేశానని నన్ను చీఫ్గా తీసేసినప్పుడు ముందు నన్ను కన్ఫర్మ్ రూమ్కి తీసుకెళ్ళి మాట్లాడాలి కదా, కనీసం నాకు వార్నింగ్ కూడా ఇవ్వలేదు. ఆల్రెడీ నీకు ఒకసారి వార్నింగ్ ఇచ్చా, ఇవన్నీ వినలేదని అంటాడేంటి బిగ్ బాస్? నేను తప్పు మాట్లాడుంటే నాకు ముందు వార్నింగ్ ఇవ్వాలి కదా అని అన్నాడు. స్మోకింగ్ జోన్ దగ్గర ఇద్దరు మాట్లాడుతుంటే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు బిగ్ బాస్, మరి నాకెందుకు ఇవ్వలేదు? వార్నింగ్ లేకుండా నన్ను బ్లేమ్ చేస్తే కరెక్ట్ కాదు కదా, ఇదే అని ప్రశ్నించారు అభయ్. ఏం జరిగిందో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను, బ్లేమ్ చేస్తే నాకు నచ్చదు, అన్ని కెమెరాల్లోనూ అడుగుతా, నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, కానీ నేను ఏం తప్పు చేశానో నాకు తెలియాల్సిందే, నా అసభ్యకరమైన మాటలు ఏంటో బిగ్ బాస్ చెప్పాల్సిందే అని అభయ్ అన్నాడు. సో ఇంతలో మణికంఠ రావడంతో, రే నువ్వు వెళ్ళి కెమెరాలతో చెప్పుకో, నేను అభయ్ వల్ల ఇబ్బంది పడాలని అనుకోవడం లేదు, నేను ఇండివిడ్యువల్గా గెలిచా, అభయ్ ఏం మాట్లాడినా నాకు సంబంధం లేదు, ఆయన్ని కన్ఫర్మేషన్ రూమ్కి పిలిచి అడగమని చెప్పు. నేను తప్పు చేయడం వల్లే నా క్లాన్లో ఉన్న మిగిలిన 5గురికి చీఫ్ కావడానికి అర్హత లేదని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ నాది తప్పైతే నేను ఎలిమినేట్ అవ్వడానికి కూడా రెడీగా ఉన్నానని అభయ్ అన్నాడు. నాకు ఇలాంటిది నచ్చదు, ఏం జరిగిందో నాకు తెలియాలి. ఇక్కడ నా వల్ల 5గురు చీఫ్లు కాకుండా పోవడానికి అంత తప్పు నేనేం చేశానో తెలియాలి అని అభయ్ అన్నాడు. అసభ్య పదజాలంతో నేను బిగ్ బాస్ని తిట్టలేదంటే కలర్స్ టాస్క్ అప్పుడు కూడా బిగ్ బాస్ని కుక్క తిట్లు తిట్టాడని అన్నాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ కెమెరాల దగ్గరకు వెళ్ళి, ఏంటి బిగ్ బాస్, నేను ఏం తప్పు మాట్లాడాను? ఇక్కడ మాట్లాడే హక్కు ఉంది కాబట్టే డైరెక్టర్తో మీతోనే మాట్లాడా, నేను ఇలాగే మాట్లాడతా, నేను మాట్లాడిన తీవ్రమైన పదజాలం ఏంటో చెప్పండి, దయచేసి నన్ను కన్ఫర్మేషన్ రూమ్కి పంపించి మాట్లాడండి అని చెప్పాడు. నాకు గుర్తున్నంత వరకు నా టీంని నేను చాలా మంచిగా నడిపించా, అందుకు నాకు గర్వంగా ఉంది అని అభయ్ అన్నాడు. నేను తిట్టానని అన్నారు, అదేంటో నాకు చెప్పండి, నేను ఫేక్గా బతకడానికైతే రాలేదు, నాకు లోపల ఏమనిపిస్తే అది మాట్లాడతా, ఈ 3 నెలల కోసం కాదు కదా,
నేను పుట్టింది? నేను మాట్లాడిన అసభ్య పదజాలం ఏంటో చెప్పండి. నా వల్లే నా టీంకి శిక్ష వేసింది ఏంటి? నా మిస్టేక్ అన్నప్పుడు నాకు శిక్ష వేయండి. నేను చేసిన తప్పుకి వాళ్ళకెందుకు శిక్ష వేశారు? నేను బయటకు వెళ్ళిపోవడమే మంచిది అన్నాడు అభయ్. ఇక ఈ ఒక్కరోజు ఆగితే అభయ్ నవీన్లు ఎలాగో వెళ్ళిపోవడం ఖాయమే. ఎందుకంటే బిగ్ బాస్ని తిట్టడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ అతని గేమ్ ఈ వారంలో వర్స్ట్గా ఉంది. పైగా తొలిసారి అతను నామినేషన్లోకి వచ్చాడు కాబట్టి నాగార్జున శనివారం ఎపిసోడ్లో గెట్ అవుట్ అనడం ఖాయం. ఆదివారం ఎపిసోడ్లో బయటకు గెంటేయడం ఖాయం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్.